ఈ సమయంలో మనం ప్రార్థనలోకి ప్రవేశించడానికి ముందు కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుంచి 27వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుంచి 27వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ప్రభు సాయం నిమిత్తం ప్రార్థించుకుంటాం. దయచేసి ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు ఏమాత్రం అర్హత లేనటువంటి నన్ను, మమ్మల్ని మీ యొక్క వాక్యంతో మరి రాయబడేటువంటి మీ పాటలు పాడడానికి మాకు ఇచ్చిన అర్హతను బట్టి స్తోత్రాలు తండ్రి. అంత మాత్రమే కాకుండా ఈ చదివిన లేఖన భాగాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, విరిచి మాకు వడ్డించండి. మేము ఎట్లు ప్రార్థించాలో, అసలు మేము ఎలా ఉన్నామో, మా పట్ల మీ యొక్క తలంపు ఏంటో, మీ ఉద్దేశం ఏంటో మాకు మీరు తెలియచేయండి. మీ వాక్యం తండ్రి ఎంతో మరి ప్రభావం గలది. అది ఏ విధంగానైనా సరే మా హృదయాల్లో కార్యాన్ని జరిగిస్తుంది. తండ్రి సహాయపడండి. మీ వాక్యానికి ఉన్నటువంటి శక్తిని అంతటినీ ప్రభా మా పైన మీరు ప్రయోగించి మా యొక్క హృదయాలను సరిచేసి ప్రార్థనకు కావలసిన విధంగా మమ్మల్ని ఆయత్తపరచమని, నిష్ప్రయోజకుని ప్రభా మీ ఆత్మచేత నింపి మీ బిడ్డలతో మీరు మాట్లాడమని, ఎవరు ఏ అక్కరైతే వచ్చారో ప్రభా వారు అక్కడికి తగినట్టుగా వారికి కావలసిన ఆదరణను, ధైర్యాన్ని మీ మాటలు చేతండి మీరే వారికి ధైర్యాన్ని, ఆదరణ కలిగజేయమని మా ప్రభువుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. వారి పేరిట అందరికీ ప్రైజ్లు. ఈ మత్తయి సువార్తలో ఈ సందర్భం మనకు తెలిసిందే, చాలా మార్లు మనం ధ్యానించుకున్నదే. ఇది మార్కు సువార్తలో చూస్తే అక్కడ కూడా ఉంటుంది కదా. మార్కు సువార్త 4వ అధ్యాయము చదువుకుందాం, అది కూడా ఒకసారి. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి ఉంటుంది, అది 39 వరకు చదువుకుందాం, 41 వరకు చదువుకోవచ్చు. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి చదవండి. పంపివేసి ఉన్నపాటున పోయిరు. తల వాల్చుకొని నిద్రించండి. ఇక్కడ మనం ఈ రెండు విషయాలను మనం జాగ్రత్తగా మనం ధ్యానించుకోగలిగితే ఇక్కడ కొన్ని తలంపులు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఇంకా లోతుగా మనం ప్రభువుని మీద ఆధారపడి ధ్యానించుకోగలిగితే ఇక్కడ ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు ఆత్మీయంగా. అవి మనలో ఏ విషయంతో అయితే మన ప్రార్థనలో సరైనటువంటి జవాబును పొందలేకపోతున్నామో, ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నామో, దానికి ఈ మార్కు సువార్తలో కానీ అదేవిధంగా మత్తయి సువార్తలో కానీ ఈ రెండు ప్యాసేజీలు
మనం దగ్గర పెట్టి ఆలోచిస్తే మొట్టమొదటిగా 35వ వచనం, మన చివరి వచనం ఒకసారి చూసుకుందాం. అక్కడ కానీ ఇక్కడ కానీ మనం చూస్తే మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ వారు ఒక మాటని మాట్లాడుతూ ఉంటారు. ఎవరు అంటే వీళ్ళు శిష్యులు. ఎవరు వీళ్ళు? ఆయనతో పాటుగా వెంబడించినటువంటి వారు, ఆయనతో జీవించినటువంటి వారు, ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన జీవన విధానం ఏంటో, ఆయన యొక్క ఏ కార్య నిమిత్తమో ఈ భూమి మీదకి వచ్చాడో, ఆయనకున్నటువంటి శక్తి ఏంటో అన్నీ తెలిసినటువంటి శిష్యులు. అవునా కదా? చాలా స్పష్టంగా ప్రభువుని ఎరిగినటువంటి వారు. అయితే కింద వీళ్ళు ఒక మాట అంటూ ఉన్నారు. అక్కడ కానీ ఇక్కడ కానీ మనం చూస్తే ఈయన ఎట్టివాడు, ఈయన ఎట్టివాడు అంటూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ఉంటుంది కదా. ఎందుకు ఉంటుంది అని మనం చెప్పొచ్చంటే, ప్రతి ఒక్కరం కూడా ప్రభువుని నమ్ముకున్నాం. ప్రభు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు జరిగించి ఆయన ఆకర్షించుకున్నాడు. చెప్పాలంటే సువార్త ద్వారా పౌలు చెప్తాడు, మనకి రాస్తాడు, సువార్త ద్వారా మనల్ని కంటిని. చూడండి, అటువంటి సువార్త మన దగ్గరికి రావడానికి ప్రభు ఎంతగా, మనం అద్భుత కార్యాలు అంటే వెంటనే మనకు గుర్తుకొచ్చేది భౌతికమైనవే, కానీ అంతకుమించి అద్భుత కార్యాలు జరిగాయి. దాంట్లో జరిగినటువంటి అద్భుత కార్యం ఏంటంటే ఇది ఒకటి చెప్పొచ్చు. ఇది ఎందుకు అద్భుత కార్యం అని అంటే, మన దగ్గరికి రావడానికి సువార్తని అక్కడ ఉన్నటువంటి ఒక శిష్య బృందాన్ని విశ్వాసంలో బలపరచడానికి జరిగినటువంటి ఒక పని, ఒక సందర్భం ఇది. ఇట్లాంటి ఎన్నో జరిగాయి. వాటిలో ఇదొకటి. అంటే విశ్వాసంలో వాళ్ళ యొక్క అభ్యాసాన్ని బలపరచడానికి అని చెప్పొచ్చు, వాళ్ళని బలపరచడానికి అని చెప్పొచ్చు, లేదా అసలు వాళ్ళు విశ్వాసంలో ఏ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు మనమే అనుకుంటాం మన విశ్వాసం ఏ స్థాయిలో ఉందనంటే, మనకు దెబ్బ తగిలే వరకు తెలియదు. మనం బాగున్నాం, రక్షణలో ఉన్నాం, అందరికంటే మెరుగ్గా ఉన్నాం, అందరికంటే బేషుగ్గా మెరుగ్గా సువార్త చేయగలుగుతూ ఉన్నాం అనుకుంటాం. కానీ మన విశ్వాసం ఎక్కడుందంటే ఇటువంటి తుఫాను వచ్చినప్పుడు తెలుస్తుంది. శిష్యులకి అప్పటివరకు తెలియలే. అప్పటివరకు ఏమనుకున్నారు? ప్రభు ఒక దగ్గర నిద్రిస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడున్నారు? కొంతమేర దూరంగా ఉన్నారు. అయితే మార్కు సువార్తలో స్పష్టంగా ఉంటుంది, వారు ఆ ప్రదేశానికి వెళ్ళడానికంటే ముందుగా ప్రభు వారితో ఒక మాట చెప్తాడు. 35వ వచనం చదవండి ఒకసారి. మార్కు సువార్త 4:35. చెప్పగా చాలు, అద్దరికి పోదామని వారితో చెప్పగా, వాళ్ళతో ఏం చెప్పాడు? మనం అద్దరికి వెళ్దాం. ఈయన ఎట్టివాడు అని వాళ్ళు ప్రశ్న వేశారు కదా. వాళ్ళలో తెలుసు ఎన్నో అద్భుత కార్యాలు ప్రభు వారి కళ్ళ ముందు చేశాడు. మనం కూడా అంతే కదా. మన చేతుల ద్వారానే కొందరిని మన మందిరానికి తీసుకురావడం కానీ, ప్రభువుని పరిచయం చేయడం కానీ, వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఎన్నో విషయాల్లో నా అనుభవంలో నేను చాలా చెప్పగలను. చాలామందికి నోటితో వచ్చినటువంటి అలవాటుతో ప్రభువుని నమ్ముకో. రీసెంట్గా నిన్నటి రోజు కూడా మా ఇంటి పక్కనే ఉంటాడు ఒక మిత్రుడు. పాపం వాడికి పేగుల్లో ఏదో చిన్న ఇబ్బంది అయింది. బహుశా గాలి బ్లాడర్లో వాడికి స్టోన్స్ వచ్చాయంట. పాపం వాడి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం హైదరాబాద్ వెళ్ళాడు, గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. వాడు ఏం చేశాడంటే అవన్నీ ఖర్చు పెట్టాడు, కానీ ఇంట్లో వాడు తినడానికి డబ్బులు లేవు. అలవాటుగా వచ్చేస్తుంది క్రైస్తవులకి, ప్రభు మీద ఆధారపడు, ప్రభు చూసుకుంటాడు. నేను కూడా అలవాటుగానే చెప్పేశా. కానీ అనుకోకుండా ప్రభు నిజంగా మన జీవితాల్లో మనం చూస్తే ఇదంతా అలవాటుగా చెప్తున్నావా, అనుభవించి చెప్తున్నావా అనేది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి మనం. ఏంటి అనంటే, అలవాటుగా చెప్పగలిగితే అది అల్ప విశ్వాసం, అనుభవించి చెప్పగలిగితే అది బలమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసంలోనికే నడిపించేదిగా ఉండాలి మన ప్రార్థన. ప్రభు వారితో స్పష్టంగా చెప్తా ఉన్నాడు శిష్యులతోని. ప్రభు నిద్రపోతాడంటే వాళ్ళు ఎంత నిశ్చింతగా ఉండాలి చెప్పండి. అంటే ప్రభు ఇంతగా నిశ్చింతగా ఉన్నాడనంటే మనం కూడా ఎవరి దగ్గర ఉండాలి? ప్రభు దగ్గర ఉండాలి. ప్రభు ఎంత నిశ్చింతగా ఉన్నాడో మనం కూడా అంతే నిశ్చింతగా ఉండాలి. ఎందుకు అనంటే ప్రభు వాగ్దానం చేశాడు మనం అద్దరికి. ప్రభు మన జీవితాల్లో కూడా, మన యాత్రా జీవితాల్లో ఎన్నో వాగ్దానాలు చేయలేదా చెప్పండి. అబ్రహాం జీవితాన్ని చూస్తే, అబ్రహాం జీవితం ఒక్కోసారి మనం ధ్యానించుకుంటే కరెక్ట్ పర్సన్, క్రొత్త నిబంధనకి కరెక్ట్ పర్సన్ అనిపిస్తూ ఉంటుంది. ఆయన క్రొత్త నిబంధన లేదు, నడిపించేవాళ్ళు లేడు, ఒక దేవుని మాట, స్వరాన్ని, వాక్యాన్ని విని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంత గొప్ప వ్యక్తి నిజంగా అనిపిస్తూ ఉంటాడు చాలా వాళ్ళు ధ్యానించుకునే ప్రతిసారి. అబ్రహాంకి చెప్పాడు కదా, మనం ఎక్కడ చూస్తాం అది? ఆదికాండము 17వ అధ్యాయము 19వ వచనం.
ఉమ్, 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 ఉమ్. చాలు, అక్కడ వరకు చాలమ్మ. ఇస్సాకు వరకు చాలు. ఇప్పుడు తర్వాత ఆదికాండం 22వ అధ్యాయము 5వ వచనం చూసుకుందాం. ఉమ్, 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 ఉమ్. ఒక్క నిమిషం చాలు. 5వ వచనం చివరి భాగాల్లో మనం చూస్తే, నేనును ఆ పనివారితో ఏం చెప్తా ఉన్నాడు? నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని. మనం మొట్టమొదటిగా చూస్తే ఈ 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడే ఉంది. ఈ సందర్భం అంతా మనకు తెలిసిందే. ఇది సమయం మనకి వృధా అవుతూ వస్తుంది. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఎలా వాగ్దానం చేశాడంటే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే శిష్యులకి చెప్పినట్లే, మనం అద్దరికి చేరుతున్నాం, నిన్ను నేను అక్కడికి నడిపిస్తా ఉన్నా, దానిలో భాగంగా నీకు ఇస్సాకు ద్వారా నీ యొక్క జనాంగాన్ని అంతటిని ఆ జనాంగం అంతా ఇస్సాకు నుంచే వస్తుంది అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాం. ఇది అబ్రహాం ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే చూడండి, తన కొడుకుని బలిమ్మన్నాడు. ఇదెంత పెద్ద తుఫాన్ అంటే బహుశా ఆ శిష్యులందరికంటే కూడా అబ్రహాం జీవితంలో ఒక్కసారిగా వచ్చినటువంటి పెను తుఫాను. ఏముంది ఆయన జీవితం చెప్పండి? రాక అన్ని సంవత్సరాల తర్వాత తన జీవితంలోకి వచ్చినటువంటి ఎంతో ముద్దుగా చూసుకుంటున్నటువంటి ఇస్సాకు జీవితం సాగిపోతూ ఉంది. అప్పుడే దేవుని ద్వారా మేలులు చూసుకుంటూ వెళ్తున్నటువంటి అబ్రహాం కాదా చెప్పండి? అంతవరకు అన్ని కష్టాలే. లోతు తను బయలుదేరి వచ్చినప్పుడు లోతుకి తన జీవితంలో ఈ ప్రాంతం నువ్వు తీసుకో, లేదా నీకైనా ఏ ప్రాంతం నచ్చితే చెప్పు, ఆ ప్రాంతం నేను తీసుకుంటా, నువ్వు తీసుకో, వేరే ప్రాంతం నేను తీసుకుంటా అని ఎక్కడైనా సరే ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. లోతు తనతో ఉండాల్సిన వాడు వారితో వివాదం కావడం ఏంటి? ఆ గొర్రెల విషయంలో, నీటి విషయంలో కానీ అది ఎదురు దెబ్బ అనుకుంటే, ఇవే మనకి క్రైస్తవంలో మనకు కలిగే ఎదురు దెబ్బలు ఏంటంటే ఇవే. ఈ గొడవలు అయితే చూసారా, ఇక్కడే క్రైస్తవం ఏమైపోతుందంటే మన విశ్వాసం అల్పంగా మారిపోతుంది. కానీ అబ్రహాము ఈ విషయాలన్నీ చాలా చిన్నగా మారాయి. తన జీవితంలో ఎక్కడ వేసినట్టే దేవుడి దెబ్బ ఈ శిష్యులకు జరిగిందే. శిష్యులు ఎప్పుడైతే ఈ తుఫానుతో మనం ఖచ్చితంగా ఈ నీటిలో పడి, ఈ సముద్రంలో పడి మునిగిపోతాం అనుకున్నారో, వాళ్ళ యొక్క జీవితంలో చివరి స్థాయి అది, చివరి ఘట్టం అదే అని భావించి వాళ్ళు ఏం చేశారు? ప్రభువు చెప్పిన వాగ్దానాన్ని మరిచి కూడా ప్రభువుని తొందర పెడతా ఉన్నారు. నీకు భయం లేదా? ఏమంటారు అక్కడ చెప్పండి? నీకు చింత లేదా అని ప్రభువునే ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా చూస్తే దేవుడు మన యొక్క జీవితాన్ని బట్టి కొంతకాలం మౌనంగా ఉన్నట్లుగా ఉంటాడు. అటువంటి సమయంలో మన విశ్వాసాన్ని మనం మెరుగుపరుచుకోకుండా, ప్రభువుతో మన సాన్నిహిత్యం ఎంతవరకు ఉందో మనం చూసుకోకుండా మనం ఏమంటామంటే దేవునికి ఇటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఇంతకాలం నీకు భక్తి చేసినప్పుడు ప్రభువా నువ్వు నాకు ఇచ్చేది ఇదేనా? ఈ వ్యాధ నువ్వు నాకు పెట్టేది? ఈ ఆర్థిక ఇబ్బందా నాకు నువ్వు పెట్టేది? లేవా చెప్పండి. ఎంతమంది క్రైస్తవ జీవితాల్లో ఉన్నాయనంటే చాలామంది జీవితాల్లో ఉన్నాయి. అబ్రహాం గారి విషయానికి వస్తే తనెంతగా ప్రభు మీద ఆధారపడ్డానంటే, తన విశ్వాసం ఎంతగా ఉందనంటే, నేను ఇస్సాకుని తీసుకొని వెళ్తున్నాను, ఇస్సాకుని తిరిగి తీసుకొని మళ్ళా వస్తాను అంటే నా దేవుడు వాగ్దానం ఇచ్చిండనంటే. ఎబ్రిలో మనం చూస్తాం కదా, ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. చాలు. ఇది శిష్యులు ఎరగపోతూ ఉన్నారు, అబ్రహాం ఎరిగాడు. ఎవరు శిష్యులు అనంటే, యేసు ప్రభువారు ప్రవచన పరంగా మాట్లాడిన తర్వాత యోహాను ముందుగా వచ్చాడు, తన మార్గాలన్నీ సరళం చేస్తున్నాడు, అంతా ప్రవచనాల ప్రకారం జరుగుతూ ఉంది. నమ్మడానికి చాలా అవకాశం ఉంది. చెప్పాలంటే అబ్రహాం గారి కంటే చాలా సులువుగా నమ్మొచ్చు శిష్యులు. ఆయనకున్న శక్తి కానీ, ఆయన ఒక మాట, ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది ఖచ్చితంగా మన జీవితాల్లో జరుగుద్ది ఏదైనా సరే అని నమ్మడానికి ఎంతో అవకాశం ఉన్నటువంటి రోజులు అవి. వారితో మనం చూసుకున్నప్పుడు శిష్యులు వరకు మనం చూసుకుంటే, శిష్యులు ఉన్నప్పటి వరకు దేవుని యొక్క శిలువ కార్యం జరగలేదు, అవునా కదా? అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మన పరిస్థితి మనం చూసుకుంటే మన కళ్ళ ముందు ఎన్నో జరిగాయి.
మనం ప్రభువుని విశ్వసించడానికి, బలంగా విశ్వసించడానికి మన కళ్ళ ముందు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ప్రభువు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టడం ఏంటి, అంత ఘోరంగా సిలువలో శ్రమను అనుభవించడం ఏంటి, అంతగా తనలో ఉన్నటువంటి రక్తం చిందించబడ్డం ఏంటి, ఆ శ్రమలేంటి, చరిత్ర పరంగా చూసినా, బైబిల్లో చూసినా, ఏ ఒక్క సువార్థికుడైనా సరే దేవుని గురించినటువంటి మాటలు చూస్తూ ఉంటే అదంతా నిజంగా జరిగింది, వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా చూసినట్లుగా రాశారు, మనం చూసాం. కానీ విశ్వాసం ఎలా ఉందనంటే అసలు ఇవేవి చూడనటువంటి అబ్రహాము విశ్వాసంతో పోల్చి చూస్తే మన విశ్వాసం ఇంకా అల్ప విశ్వాసంగా ఉంది. శిష్యుల విషయానికి వచ్చి చూస్తే అల్ప విశ్వాసంగా ఉన్నారు. కానీ యేసు ప్రభు వారి యొక్క మరణం ద్వారా రక్షింపబడ్డటువంటి మనము, విశ్వాసం అనేటువంటి ఒక గొప్ప లంగరుతో రక్షింపబడ్డటువంటి మనము ఏ స్థాయిలో ఉన్నామనంటే ఇంకా అల్ప విశ్వాసంలోనే ఉన్నాం. లేమో చెప్పండి. ఎందుకనంటే అబ్రహాము ఇవేవీ లేకముందే ప్రభువుని ఎంతగా నమ్మాడనంటే మాట ఇచ్చాడు, ఖచ్చితంగా నా జీవితంలో జరుగుతుంది, ఇస్సాకు ద్వారా నా వంశమంతా అభివృద్ధి చెందుతుంది, ఇది నమ్మాడు. అదే అతనికి నీతిగా అది నీతిగా ఎంచబడింది, అంతగా నమ్మాడు. కానీ మన విషయానికి వచ్చేవరకు ఎలా ఉందనంటే అంతగా ప్రభుతో తిరిగినటువంటి శిష్యులు ఒక్క గాలి తుఫాన్ వచ్చిందో లేదో, ఇటువంటి గాలి తుఫాన్లు నా జీవితంలో ఎన్నొచ్చి ప్రభువుని దూరం చేశాయి చెప్పండి. ఎన్ని విషయాల్లో, ఎన్ని గాలి తుఫాన్లో మన విశ్వాసం యొక్క స్థాయి బయటపడిందో చూడండి. ఎందుకు నేను ఈ సందర్భంలో ఈ మాట చెప్తా ఉన్నానంటే మన ప్రార్థన అంటే ఎలా ఉండాలి, ప్రార్థనకు ముందు మన హృదయం ఎలా ఉండాలి, దేవుని యొక్క మనం పాపం లక్ష్యం చేసిన ఎడల ఆయన దగ్గర మనం అడగడానికి ఏ విధంగా కూడా మనం సరిపోం, ఇవన్నీ మాట్లాడుకుంటాం. కానీ వీటన్నిటిని మన ప్రభు దగ్గర అడగడానికి ఈ పాపాలన్నీ కూడా కడిగి వేసేటువంటి దేవుడు మనకున్నాడని మనం విశ్వసించాం మన హృదయంలో. అప్పుడు ఏమవుతుందంటే నీ పాపాలకు సరైనటువంటి పాప క్షమాపణ దొరకట్లే. రక్షింపబడ్డాం బాగానే ఉంది, కానీ రక్షింపబడ్డ తర్వాత నీ విశ్వాసాన్ని బట్టి, నువ్వు కొనసాగే ఆ స్థితిని బట్టి మనం అబ్రహాం వంటి జీవితాన్ని జీవించలేకపోతా ఉన్నాం. ఎందుకనంటే ఒక ఉదాహరణ మీకు చెప్తా. భగత్ సింగ్ గారు రక్షణ పొందినటువంటి దినాలు మనం చూస్తే చాలామంది చదువుంటారు, వినుంటారు. ఆయన రక్షణ పొందిన తర్వాత అల్ప విశ్వాసం అనేది తన జీవితంలోనికి రానిలే. ప్రభు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రభు చిత్తాన్ని ఎత్తుకోవడంలో గంటల తరబడి ఆయన ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నాడు. గంటల తరబడి తన యొక్క ప్రారంభ దినాల్లో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక సందర్భంలో చెప్తా వచ్చాడు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 10వ వచనం. ఇది భగత్ సింగ్ గారు పరిచర్యకు వచ్చినట్టు, అంటే పరిచర్య కంటే రావడానికంటే ముందుగా ప్రభు దగ్గర ప్రార్థనలో కనిపెడతా ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని ఆయన తనతో మాట్లాడాలని, ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడాలని చెప్తా ఉన్నప్పుడు ఈ వాగ్దానం ప్రభు తనకి ఇచ్చారంట. 10వ వచనం. ఏ ప్రజల నడుమ చాలు. ఇది ఆయన జీవితంలో జరిగిందంటారా, జరగలేదంటారా? భగత్ సింగ్ గారి యొక్క జీవితంలో జరిగిందంటారా, జరగలేదంటారా? చెప్పండి. రక్షణ పొందడానికి అవకాశం లేనటువంటి ఒక అన్య కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ప్రభువు మీద తను ఉంచినటువంటి బలమైన విశ్వాసం, ఆధారపడ్డటువంటి విధానం, ఆ వాగ్దానాన్ని నమ్మినటువంటి విధానం ఎంతమందిని నిజంగా యేసు ప్రభు వారు చెప్పినటువంటి వాగ్దానం తన ద్వారా మనందరి జీవితాల్లో నెరవేర్చుకుంటూ వచ్చారా లేదా? ఎంత గొప్ప అద్భుత కార్యాలు చెప్పండి. నిజంగా ఎంత అద్భుత కార్యం అనంటే ఇటువంటి ఒక సహవాసం లేకపోతే ఈరోజు మనం ఇంకా కూడా లోకంలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. భయం ఉండేది కాదు వాక్యం అంటే. వాక్యంలో ఉన్న సత్యం కానీ, దానిలో ఉన్నటువంటి ఆ గొప్పతనం కానీ, భయం కానీ ఆ లేఖనాల ద్వారా మనకి రావాలనంటే ఎవరి ద్వారా వస్తుంది అంటే ఒక పరిశుద్ధాత్మని నింపుకున్నటువంటి వ్యక్తి ద్వారానే వస్తుంది. ఆ నింపుకోబడినటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. అది అబ్రహాంకు ఉంది. తన ద్వారా ఇస్సాకు వచ్చాడు. అదే వంశం ద్వారా తదనంతరం దేవుడు వాగ్దానం ఇచ్చినట్టుగా యేసు ప్రభువు వారు కూడా వచ్చారు. ఎంత వాగ్దానం ఇచ్చి నమ్మదగిన దేవుడు చెప్పండి. నా తలంపు ఏంటంటే దేవుని వాగ్దానాలు నమ్మాలి, వాటి మీద విశ్వాసం ఉంచాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఏదో జరిగిందనంటే, చిన్న ఆపద వచ్చిందనంటే ఆ శిష్యుల వలె మన ప్రభువు మీద నమ్మకాన్ని వదిలేసి ఆయన మేలు చేసే వరకు కూడా వాళ్ళ విశ్వాసం ఉంది. కానీ ఎంత విశ్వాసం అనంటే
ఆయన అద్భుతం చేసిన తర్వాత ఈయన ఎట్టివాడు అనేటువంటి విశ్వాసమే. దేవుడు నాకు ఎంత మేలు చేశాడు తెలుసా? చేసే వరకు ఏం చేస్తావు? నీకున్న విశ్వాసాన్ని ప్రభువు నాకు మేలు చేస్తాడు, నేను భయపడను అని కనీసం అన్యులైనటువంటి పక్క వారికి మనం చెప్పం. అమ్మ ఏం భయపడాల్సిన అవసరం లేదు, నాకు అనారోగ్యం ఉంది, లేదా నాకు ఆర్థిక ఇబ్బంది ఉంది, ఇంట్లో గొడవలు అయితే ఉన్నాయి, కానీ ఇబ్బంది లేదు, ఖచ్చితంగా దేవుడు నాకు సహాయపడతాడు, వీటన్నిటినీ కూడా సద్దు మనగిస్తాడు దేవుడు, మేము భయపడం ఈ విషయంలో అని మనం చెప్పం. వెంటనే ఎక్కడికి వెళ్తామంటే మన కుటుంబంలో ఏ సమస్య వచ్చినా, ఏ సెటిల్మెంట్ కావాల్సి వచ్చినా మనం వెళ్ళేది ఎవరి దగ్గరికి? అన్యులైన వారి దగ్గరికి వెళ్తాం, పెద్దవారు అనుకునే వారి దగ్గరికి వెళ్తాం. వీళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? లోకంలో వాళ్ళకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టల మీద, డబ్బును ఆధారం చేసుకొని, వారికి ఉన్నటువంటి పరపతిని ఆధారం చేసుకొని వాళ్ళు నీ కుటుంబంలో ఏదో సెటిల్మెంట్ చేయడానికి వస్తారు. కానీ నువ్వు దేవుడి మీద ఆధారపడవు. ఎందుకనంటే నీకున్నటువంటి అల్ప విశ్వాసం. దేవుని మీద ఆధారపడరాడు. భగత్ సింగ్ గారు అంతగా తన జీవితాన్ని ప్రభు దగ్గర ఆ విధంగా వాడగలిగాడంటే ప్రతి క్రైస్తవుడికి కావాల్సిన జీవితం ఏంటంటే అదే. ఏదో మనం భౌతికంగా మంచి స్థితిలో ఉండగలిగాం, భౌతికంగా మంచి ఆస్తిని, మంచి బిడ్డలకి మంచి చదువుని, వారికి మంచి పదోన్నతులను, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగి, ఇది కాదు మన జీవితం. నీ వరకు నీ జీవితంలో ప్రభువు మీద ఎంత విశ్వాసంతో చివరి వరకు నువ్వు జీవిస్తూ ఉన్నావు అన్న. నిన్న చెప్పాడు కదా, రక్షణకర్త అయినటువంటి దేవుడు చివరి వరకు నీకు సహాయకుడిగా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడనంటే ఆయన నువ్వు నమ్మినప్పుడే. మనం ఎప్పుడైతే ఆయన నమ్ముతామో అంతగా ప్రభు ఉంటాడు. ఒకసారి మనం చూసాము, ఒకసారి గ్రూప్లో ఆంటీ ఎవరో పెట్టినట్టున్నారు, ఎవరో ఒక ముసలామె, పాపం ఆమె పేరు మార్తమ్మ గారు. భర్త చనిపోయాడు పాపం. ఆమె యూట్యూబ్లో పాపులర్ కాకముందు భర్త బ్రతికే ఉన్నాడు. టీకి డబ్బులు ఇస్తున్నా సరే తీసుకోవట్లే. యేసుప్రభు నాకు ఇస్తాడు, ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోవట్లే తను. ఆ పాటలు పాడుతూ ఉంది. ఎంత జీవం ఉన్నాయంటే పాటలు నిజంగా. తర్వాత కొన్ని రోజుల తర్వాత తన భర్త చనిపోయాడు. వెళ్ళిన తర్వాత తన మొహంలో అసలు ఏమాత్రం బెరుకులేదు. ఎలా వచ్చింది అసలు? ఆ ముసలితనంలో ఆ మొహం చూస్తామంటే ఆ వయసు కనపడట్లే, ధైర్యం కనపడుతుంది. క్రైస్తవుల్లో మనలో ఉండాల్సింది ఏంటంటే ఇటువంటి విశ్వాసం. అల్ప విశ్వాసంతో ఇటువంటి ఒక జీవితాల్లోకి మనం ప్రవేశించలేము. ఎన్నో మార్లు నష్టపోతాం. ఈ అల్ప విశ్వాసం ఏం చేస్తూ ఉంటుందంటే నిత్యం నిన్ను ఆ తుఫాన్ ఉంది, ఇది వస్తూ ఉంది, అది వస్తూ ఉందని చెప్పి రోజు రోజుకి నీవు పెట్టే శోధనల, దేవుడు అనుమతించే శోధనల వల్ల నువ్వు ఏమాత్రం కూడా ఎదగలేవు, ఎంతో నష్టపోతావు. ఆ శిష్యులు ఏమనుకుంటా ఉన్నారంటే ఇదంతా జరిగిన తర్వాత ఈయన ఎట్టివాడు చెప్పండి యేసుప్రభు వారు. మనం చూస్తాం కదా, రండి ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 3-4 వచనాలు. మాట చేత నిర్వహించుచు ఈ వాక్యం మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంటుంది. ఎంతోమంది దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మన జీవితాల్లో ఇంకా ఎలా ఉందనంటే ఏదైనా జరిగిన తర్వాత, ఒక సాక్ష్యం విన్న తర్వాత, దేవుడు ఇటువంటి వాడు, దేవుడు ఇంత నిజంగా ఎంత గొప్పవాడు, ఆ గొప్పతనం మన హృదయాల్లో ఎక్కడుంది? మన జీవితాల్లో అనుభవం ఎక్కడుంది? దేవుడు రక్షించుకున్నటువంటి ఆ రక్షణకు తగినటువంటి జీవితం నీలో ప్రారంభం కావాలనంటే నీకు ప్రార్థన చాలా ప్రాముఖ్యం. నీ ప్రార్థనకి జవాబు కావాలంటే అల్ప విశ్వాసంతో నువ్వేమీ పొందుకోలేవు. అల్ప విశ్వాసం కేవలం నేను సంఘంలో ఎలా ఉంటుందనంటే, ఒక మాటలో చెప్పాలంటే చిన్నపిల్లల్ని మనం బజ్జో పెడతాం, లేగనీయం, వాడు ఎందుకంటే లేస్తే అల్లరి చేస్తాడు, పడుకో. మన అల్ప విశ్వాసం కూడా మనల్ని ఏం చేస్తుందంటే బజ్జో పెడుతుంది. క్రైస్తవులు ఎప్పటి వరకు బజ్జో పెడుతుంది అంటే, నీ చేతులు కాళ్ళు సువార్తకు పనిచేయనంత వరకు, నీ జీవితంలో దేవుడు నీకు మహిమకరంగా నువ్వు వాడుకోలేకపోయావు. నీ జీవితంలో ఒక అద్భుతం అంటే నీకు దేవుడు ఏ చేయాలన్నా సరే తన మహిమ కొరకు చేయడానికి నీలో ఉన్న విశ్వాస స్థాయి సరిపోవట్లేదు దేవుడికి. నీకు ఉద్యోగం కావాలా, నీ విశ్వాసం దేవుడిని అడిగి పొందుకునేంత విశ్వాసం కాదు, అల్ప విశ్వాసం. నీ కుటుంబంలో ఏదైనా అక్కరుందా, అడిగి పొందుకునేంత విశ్వాసం నీకు లేదు, దైవజనుల మీద ఆధారపడ్డం. తర్వాత ఇంకా నీ ఏ కుటుంబంలో ఏది జరగాలన్నా సరే మనం ప్రభువుని అడిగి పొందుకునేంత విశ్వాసం మనలో లేదు, అల్ప విశ్వాసం. ఎందుకనంటే దేవునితో మనకు ఉన్నటువంటి సఖ్యత అలాంటిది. యెషయా గ్రంథం ఉంటుంది కదా, మనం ఒక మాట చూస్తుంది రండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం.
ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎందుకంటే నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడే ఆ విధంగా ఉండగలడు. విశ్వాసం ఉంచిన వాడు యేసు ప్రభు ఒక దగ్గర ఉంటే వెళ్ళి ఆ ఉన్నటువంటి ఆ పడవలో కానీ ఆ నావలో కానీ చివరిన ఎక్కడో ఉంటారు. ఆ కష్టాలు, ఆ శోధనలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? అప్పుడు ఆయన యొద్దకు వచ్చి, ఎప్పుడు ఇది జరిగిన తర్వాత ఆయన యొద్దకు వచ్చి, ఆయనతో మంచి సావాసం లేదు, ఆయన కంటే దూరంగా ఈ శిష్యులు మొట్టమొదటి దినాల్లో చేసింది ఇదే. సమరయ స్త్రీతో సువార్త చెప్పేప్పుడు కూడా మనం చూస్తాం, భోజనాలు వారికి తేవడానికి శిష్య బృందం అంతా వెళ్ళిపోతుంది. దేవుడు ఒక్కడే అక్కడ ఉంటాడు, యేసుప్రభు వారు ఒక్కడే ఉంటాడు అక్కడ. అంటే ఎంతసేపు ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి క్రమశిక్షణతో కూడినటువంటి దైవికమైనటువంటి ఒక మంచి జీవితాన్ని మనం జీవించడానికి మనతో ఉన్నటువంటి సత్య స్వరూపమైనటువంటి దేవుడి దగ్గర ఉంటే నీకు భయం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనల్ని ఏం చేస్తుందంటే, ఇది తప్పు, నువ్వు ఈ విధంగా నడుచుకో, అంతే కదా. పరిశుద్ధాత్మను కూడా మనలో ఉంటే ఏం చెప్తాడు? చాలా మార్పులు మనలో ఉంటాయి. ఇంటికి ఒకరు వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి కూర, మటన్ కూర అయినా సరే దాన్ని మనం వేసేస్తాం. కానీ అదే మనలో పరిశుద్ధాత్మ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండగలిగినప్పుడు మటన్ కూర ఉన్నా సరే, కూర అయిపోయింది, పచ్చడి ఉందని పచ్చడి వేసి పంపిస్తాం. మన హృదయం అలా ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనలో జరిగే కార్యాలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి నా తలంపు ఏంటంటే, మనం ప్రార్థించాలి. ప్రార్థనకి ప్రతిఫలం రావాలంటే ఖచ్చితంగా విశ్వాసం, బలమైన విశ్వాసం, అల్ప విశ్వాసంతో క్రైస్తవులుగా మన యాత్రా జీవితాన్ని చివరి వరకు కొనసాగించాం. చూడండి, వాళ్ళు అల్ప విశ్వాసంతోనే ప్రార్థించారు. ఆ ప్రార్థన ఎంతో లేదు కానీ దేవుడు వాళ్ళని రక్షించడానికి ఎంత సమయం పట్టింది చెప్పండి? ప్రార్థన ఎంతసేపు ఉందా, ఎంతగా అడిగామా, ఎంతమంది దగ్గర మన యొక్క విజ్ఞాపనలు పెట్టామా అని ఆలోచించడం కాదు, ఎంత విశ్వాసంతో ప్రార్థించాం. ఇది దేవుడి వల్ల అవుతుంది. ఈ శిష్యులు వాళ్ళు చెప్పాలంటే ఈ డిఫెక్ట్తో చాలా బాధపడరు. దేవుడికి చాలా ఇబ్బంది అనిపించింది అనమాట. ఎందుకంటే వాళ్ళతో ఒక కార్యం ఉంది. మన అపోస్తుల కార్యంలో చూస్తాం కదా, అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 29వ వచనంలో ఎవరండి ఈ శిష్యులు? మొట్టమొదటిగా ఉన్నటువంటి శిష్యులేనా? చూడు ఎలా మారగలిగారు చూడండి. వాళ్ళ అల్ప విశ్వాసాన్ని ఎప్పుడైతే దేవుడు గద్దించాడో వాళ్ళు వెంటనే గద్దింపుని తిరస్కరించలా, ఆహ్వానించారు. వాళ్ళ అల్ప విశ్వాన్ని మార్చుకుంటూ వచ్చారు. ఈరోజు మన దగ్గరికి ఈ సువార్త రాగలుగుతూ వచ్చిందనంటే వాళ్ళు దేవుని మాటకి ఎంతగా కట్టుబడ్డారో. తర్వాత వాళ్ళు ఈ సందర్భంలోనే కాదు, ఈ తుఫాన్ వచ్చినప్పుడు, అలజడి వచ్చినప్పుడే కాదు, తర్వాత సందర్భంలో కూడా వాళ్ళ అల్ప విశ్వాసాన్ని బట్టి అక్కడ ఏ అద్భుత కార్యం జరగదు. ఎక్కడ ఒక కుమారుణ్ణి బ్రతికించాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏ మేలు కూడా చేయరు. అప్పుడు కూడా మాట్లాడతారు యేసు ప్రభు వారు. మార్కు సువార్తలోనే, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. చదవండి. చాలు. ఇక్కడ మన శిష్యులతో దేవుని యొక్క ప్రయాణాన్ని చూస్తే వాళ్ళ మీద ఎక్కువగా ఎక్కడ కోపడ్డాడు చెప్పండి? ఎక్కడ కోపడ్డాడు చెప్పండి? వాళ్ళు నిజంగా తప్పిపోయినప్పుడు కూడా దేవుడి కోపం రాలే. ఈ దేవుడితోనే ఉంటూనే వాళ్ళు కలిగినటువంటి అల్ప విశ్వాసాన్ని బట్టి దేవుడికి చాలా కోపం వచ్చింది. చెప్పాలంటే పేతురు, యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఇంకా మాకేమీ లేదు, మళ్ళీ తిరిగి లోకానుసారమైనటువంటి వేటే, చేపలే పట్టుకోవాలి, ఇంకా మా జీవనాధారం అదే, లేకపోతే మేము బ్రతకలేమని వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడికి కోపం రాలే. వాళ్ళందరినీ సమకూర్చాడు, శిష్యులందరినీ సమకూర్చాడు, మరలా వారిలో బలాన్ని నింపాడు. కానీ కోపం రాలే దేవుడికి. పేతురు అన్నిసార్లు చెప్పా నీకు అని కోపం పడలే దేవుడు. కానీ ఏం చెప్పాడంటే ఈ విషయాలకు వచ్చేసరికి అల్ప విశ్వాసాన్ని బట్టి దేవుడికి చాలా కోపం వచ్చింది. ఎంతకాలం నేను మీతో ఉండగలను, ఎందుకు వృద్ధి చేసుకోరు? దేవుడు ఈ ప్రశ్న మనతో సూటిగేస్తూ ఉన్నాడు. ఎంతకాలం విశ్వాసం లేకుండా ఈ ప్రార్థనలు దేవుడు అడుగుతూ ఉన్నాడు. మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఈయన ఎటువంటి వాడో, ఈ ప్రశ్న ఇంకా మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. శిష్యులు వేశారనంటే కొంతవరకు మెరుగు. కానీ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు, తన పని తను జరిగించాడు, నేను పొందాల్సినటువంటి ఆ శ్రమ అనుభవించాడు. నీ దరిద్రం నా దరిద్రం, తను దరిద్రుడిగా సిలువకి ఎక్కాడు, ఎంతగానో శ్రమ అనుభవించాడు, ప్రాణాన్ని పెట్టాడు, తిరిగి లేచాడు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
కాబట్టి దేవుణ్ణి మనం ఇంకా ఎంత బలంగా విశ్వసించగలం? శిష్యుల కంటే మనలో ఉన్న విశ్వాసం మనం పొందబోయే ప్రతిఫలానికి అంత బలమైంది. అప్పుడు పేతురు ఏ విధంగానైతే దేవుడు సిద్ధపరిచాడో అపోస్తల కార్యంలో మనం చూసాం కదా, 4వ అధ్యాయం 29వ వచనంలో. ఆ తర్వాత వారు దేవునికి ప్రార్థించి ఏ విధమైనటువంటి అద్భుత కార్యాలు వారి ముందు జరిగించాలో పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అలా ప్రార్థన చేసినప్పుడు అలా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అద్భుతంగా ఎంతోమందిని వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని రక్షించారు. ఎంతోమందిని దేవుని వైపుగా నడిపించారు. ఇది జరిగింది దేనివల్ల అంటే దేవుడు వారికి ప్రారంభించిన అభ్యాసం. ఆ పడవలో ప్రారంభించినటువంటి వారి అల్ప విశ్వాసాన్ని దేవుని గద్దించాడు. వాళ్ళు మెరుగుపరుచుకుంటూ వచ్చారు. విశ్వాసాన్ని బట్టి ప్రభు దగ్గర ఆధారపడ్డారు. వాళ్ళు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. వారి యొక్క జీవితం దేవుడు వారి పట్ల ఏ ప్రణాళిక కలిగి చేపలు పడుతున్నటువంటి వారిని భౌతికంగా మనుషుల పట్టు జాలరుగా నేను చేస్తానని వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం వారి పట్ల జరుగుతూ వచ్చింది. మన జీవితంలో ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా దేవుడు ఏ వాగ్దానం చేశాడో అది ఎంతవరకు మరి ఫలించుకుంటూ వచ్చిందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడైతే అందరి పట్ల సమాన న్యాయం, పక్షపాతం లేదు. భక్త్ సింగ్ గారైనా, అబ్రహాం గారైనా, ఏలియా అయినా, దానియేలు అయినా, షద్రకు, మెషకు, అబేద్నెగో అయినా ప్రతి ఒక్కరు ఒకటే. మనలో ఉన్న విశ్వాస స్థాయి ఎటువంటిది. కాబట్టి మనం అటువంటి విశ్వాసాన్ని కలిగి అల్ప విశ్వాసంతో మన ప్రార్థనకి ప్రతిఫలం పొందని వారుగా ఉండొద్దు. బలమైన విశ్వాసాన్ని కలిగి ప్రభువుకు ప్రార్థించినప్పుడు ప్రభు మనకు ఖచ్చితంగా సహాయపడతాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక.